గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లని సీఎం చంద్రబాబు చెప్పారు. గంజాయి మూలాలు దొరికే ప్రాంతం నుంచి అరకు కాఫీకి బ్రాండ్గా ఏజెన్సీని మార్చామన్న సీఎం ఇక్కడి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నేరాలు చేసి ప్రభుత్వంపై తోసేసి తప్పించుకునే వైసీపీ ఎత్తుగడలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా లగిసపల్లిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పాడేరు మండలం వంజంగిలో వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని గిరిజన సంప్రదాయ వేడుకల్లో పాల్గొన్నారు. కాఫీ తోటలు పరిశీలించి వారితో ముచ్చటించారు. అనంతరం లగిసపల్లిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అరకు కాఫీని ఆస్వాదించారు. గిరిజన సహకార సంఘం జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించారు. జీసీసీ వెబ్సైట్ ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపైన ఆరా తీశారు. ఈగల్ బృందం పనితీరును ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అల్లూరు జిల్లా ఎస్పీ సీఎంకు వివరించారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు టూరిజం క్లస్టర్లుగా మారుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏపీ స్టడీ సర్కిళ్లు పెట్టామన్న చంద్రబాబు రెసిడెన్షియల్ స్కూళ్లకు భవనాలు నిర్మించేందుకు 150 కోట్లు మంజూరు చేశామన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ డోలీ మోతలు తప్పిస్తున్నామని చెప్పారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో 50 కోట్ల చొప్పున ఖర్చు చేసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నేను ఢిల్లీకి పోయినా, ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్ గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకుని ముందుకెళ్దాం. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికంగా 100% రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ను 2020లో సుప్రీంకోర్టు కొట్టేస్తే స్పందించని వైసీపీ నేతలు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 3ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా. ఒకరిద్దరు 5-1 కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5-2 కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్లు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వివేక హత్యలో ఏమార్చినట్లే ఇప్పుడు కూడా వైసీపీ నేతలు నేరాలకు పాల్పడి సర్కార్ కళ్లుగప్పాలని చూస్తున్నారని సీఎం అన్నారు. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి, అది కూడా ఎవరు చేశారు? ఇలా మామ హాస్పిటల్, భారతి గారు తండ్రి, ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్ లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది, పోస్ట్ మార్టం చేయమని. నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. ఇమ్మీడియట్ గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది ఏదో అన్న చెప్తున్నాడని. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. రెండవ రోజున నిద్ర లేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని రౌడీయిజం అవసరమా రాజకీయానికి? ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను గాని రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. పాడేరులోని గిరిజనుల దైవం మోదకొండమ్మ ఆలయ అభివృద్ధికి 2 కోట్లు మంజూరు చేసిన సీఎం P4 పథకంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన మార్గదర్శుల్ని అభినందించారు. రాఖీ సందర్భంగా మంత్రి సంధ్యారాణి, ఇతర టీడీపీ నేతలు చంద్రబాబుకు రాఖీలు కట్టారు.